పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరికాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తలను చూద్దాం. తెలంగాణ హక్కులకు మనమే రక్ష, రాష్ట్రం తరపున పార్లమెంట్లో గళం విప్పాలి, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తానంటూ బీఆర్ఎస్ అధినేత ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. నీళ్లు నిధుల్లో హక్కుల కోసం గళం విప్పండి, మన రైతులకు అన్యాయం జరగనీయొద్దు, పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలి అంటూ కాస్త గ్యాప్ తర్వాత కేసీఆర్ నాయకులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీలందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి. తెలంగాణ హక్కులకు మనమే రక్ష, నాడైనా నేడైనా, అప్పుడు తెలంగాణ సాధించుకున్న క్రమంలోనైనా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 10 ఏళ్ల కాలంలోనైనా తర్వాత అయినా కూడా పోరాడాల్సింది బీఆర్ఎస్ఏ. ఆ పోరాట పటిమ బీఆర్ఎస్కి మాత్రమే ఉంది కాబట్టి, ఆ బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది కాబట్టి త్వరలోనే ప్రజల్లోకి వస్తానంటూ కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కనకపు సింహాసనమున సునకము, మంచి పదవిలోకి వచ్చినా నీచ మానవుల బుద్ధి మారదు అంటూ రేవంత్ని ఉద్దేశించి కేటీఆర్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలపై గవర్నర్ రాజకీయం, నాడు దాసోజు కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల్ని తిరస్కరించి నేడు రాజకీయ నేపథ్యం ఉన్న కోదండరాంకు అవకాశం ఇవ్వడంపై కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్యారంటీగా ముందుకు వెడుతూ ఉన్నాం, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, గత 10 ఏళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు వ్యవస్థల్ని పునర్నిర్మించుకుంటూ ఉన్నాం, పాలనలో అహంకారం నియంతృత్వం చలవు అంటూ గవర్నర్ తమిళిసై కామెంట్ చేశారు. సో నియంతృత్వానికి చరమగీతం పాడాలి, గత 10 ఏళ్లలో రాష్ట్రం చాలా నష్టపోయింది కాబట్టి వాటిని రాజ్యాంగ విలువల్ని విధ్వంసమైన రాజ్యాంగ విలువల్ని పునర్నిర్మించుకుంటూ ఉన్నాం, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామంటూ తమిళిసై కామెంట్ చేసిన పరిస్థితి. గవర్నర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది. 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వాన్ని నియంతృత్వం అని ఎలా అంటారు అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి తమిళిసై మీద ఒక ఆరోపణ చేస్తూ ఉంది, బీజేపీ కార్యకర్తల వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి. సో బీజేపీ కార్యకర్తల వ్యవహరించే తమిళిసై ఇప్పుడు కాంగ్రెస్కు సహకరించడం ఆశ్చర్యకరమని కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ బీజేపీలు ది ఫెవికాల్ బంధం అంటూ కూడా కామెంట్ చేశారు కేటీఆర్. పొత్తుతోనే ముందుకు, కానీ సీట్ల పంపకంలో తగ్గేదే లేదు అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. రాజోలు రాజానగరం సీట్లు జనసేనకే అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మమ్మల్ని సంప్రదించకుండా మండపేట అండ్ అరకు ఈ 2 నియోజకవర్గాల్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు కాబట్టి మా మీద కూడా ఒత్తిడి ఉంటుంది, మా నేతల్లో కూడా అసహనం అసంతృప్తి ఉంది కాబట్టి మీరు 2 ప్రకటిస్తే మేము కూడా 2 ప్రకటిస్తామంటూ కామెంట్ చేశారు. ఒక్కసారిగా ఈ పొత్తు ఉంటుందా లేకపోతే ఏదైనా చెడుతుందా అనే ప్రచారం కూడా జరిగింది. సో దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్క మాట అటు ఇటైనా కూడా పొత్తుతోనే ముందుకు వెడతామంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పొత్తులో కొత్త డ్రామా, ఓటు బదిలీ కోసం బాబు పవన్లు నాటకం ఆడుతూ ఉన్నారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తూ అన్న పరిస్థితిని, ఈ ఇష్యూని అలా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లోకేష్ చెప్పేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటారని చెప్పేసి. సో ఆ మాటల్ని కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఖండించలేదు, ఆ మాటల్ని కూడా పట్టించుకోనని చెబుతూనే కాస్త కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ కోసం ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అనుకున్నారు కాబట్టి బాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారనేది వైసీపీ వాదన. ఎన్నికల వేళ కులగణన ఎందుకు, సీఎం జగన్కు పవన్ ఒక లేఖ రాశారు. ఇక మళ్ళీ ఎన్డీఏ గూటికి నితీష్ అనే వార్తను చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మద్దతుతో రేపు మళ్ళీ సీఎంగా నితీష్ కుమార్ ప్రచారం చేస్తారని సమాచారం. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్